జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. Wish you all happy Easter. మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. The death and burial and rising of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం, పాతి పెట్టబడడం, పునరుద్ధానుడవడం. Because of he died and he rose again, you can also have a resurrection. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు గనుక విశ్వాసులైన మనకు కూడా పునరుద్ధానం ఉంది అని గమనించాలి. So that victory in Easter comes through the blood shed on the cross. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆ తర్వాత ఆ పునరుద్ధాన శక్తిని ఆయన పొందుకున్నాడు. If Jesus died and was buried and did not rise, then there's no hope for you. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఉండకపోతే మనకు నిరీక్షణ అనేది లేదు. Today you are going to receive victory through the resurrection. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా గొప్ప విజయాన్ని మనం పొందుకోబోతున్నాం. Everybody say, I am going to be victorious. అందరూ చెప్పండి, నేను విజయం కలిగిన వ్యక్తిగా ఉంటాను. Everybody rejoice because of the Easter. ఈస్టర్ ను బట్టి, పునరుద్ధానాన్ని బట్టి అందరూ కూడా ఆనందించవలసిన వారు అయి ఉన్నారు. Rejoice because of Good Friday. That is why there is an Easter. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని బట్టే, ఆ మరణం తర్వాత వచ్చే ఈస్టర్ గనుక మరణాన్ని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి కూడా Actually, in the Bible, we don't say Easter, we say resurrection. But for you to understand, we are saying Easter. వాస్తవం చెప్పాల్సి వస్తే ఈస్టర్ అనే మాట బైబిల్లో లేదు, పునరుద్ధానం అనే మాటనే ఉంటది. మీకు అర్థం కావడానికి ఈ మాట వినియోగిస్తున్నాం. So we'll read from 1 Corinthians chapter 15 verses 55 to 57. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నుంచి 57వ వచనం వరకు ఉన్న వాక్య భాగాల్ని మనం చదవబోతున్నాం. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Amen. ఆమేన్. Thanks be to God who has given us victory through our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. I want all of you to lift both hands and say, thank you, Father, for the victory you gave us through Jesus Christ. దయచేసి మీరు ఉన్న స్థలంలో ఒకసారి చేతులు పైకెత్తి, ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప విజయాన్ని బట్టి నీకు స్తోత్రం, కృతజ్ఞతలు అని చెప్దాం. Victory always brings thrill in our life, right? పిల్లలని జయము ఎప్పుడు మన జీవితంలో వచ్చినా మనకు ఒక చెప్పలేనటువంటి ఆనందం మనకు వస్తది కదా. In school, I used to play many games and I wanted to be first and I used to be first. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా గేమ్స్ లలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళని. చాలా దాంట్లో నేను జయం పొందాలని, సాధించాలని ప్రయత్నం చేసేదాన్ని, జయం పొందుకునేదాన్ని కూడా. Now also, like 2 days back, I played with my niece and she's here. And I defeated her and I got victory and I thank God for that victory. ఒక 2-3 రోజుల క్రితం కూడా Chess and caroms. చెస్ క్యారమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు మరి తన మీద నేను జయం పొందాను, నేనే గెలిచాను. చాలా సంతోషం అనిపిస్తుంది కదా. Yeah, when you win over something, you feel happy. అది ఎప్పుడైనా సరే మనం జయం పొందిన ప్రతిసారి కూడా మనకు ఒక సంతోషం, ఎక్కడ లేని ఆనందం వస్తుంది. But the greatest victory, the greatest battle was fought by Jesus on the cross and brought victory, not only the personal victory, but victory for the entire mankind. పిల్లలు గమనించండి, మరి కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఒక గొప్ప పోరాటాన్ని ఆయన చేశాడు. ఆయన గొప్ప మరణము ద్వారా ఆయన సమస్తాన్ని కూడా ఓడించి
ఆయన కొరకు మాత్రమే కాకుండా లోకంలో ఉన్న మనుషులందరి నిమిత్తమై ఆయన గొప్ప విజయాన్ని సాధించాడని జ్ఞాపకం చేస్తున్నాను. When you think of it, how blessed people we are. ఒకవేళ ఆ విజయాన్ని కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఎంత ధన్యకరమైన ప్రజలం అని అనిపిస్తది కదా. Our life will not end up in a cemetery, dear people of ప్రియ God. దేవుని ప్రజలారా గమనించండి, మన యొక్క జీవితం సమాధుల స్థలంతోనే అంతమయ్యేది కాదు. But we have a resurrection, hope of resurrection, and we are going to reign and rule with the Son of God forever. పునరుద్ధానానికి సంబంధించిన నిరీక్షణ మనకున్నది. యేసుక్రీస్తుతో పాటు మనం తిరిగి లేచి దేవుని కుమారుడితో కలిసి యుగయుగాలు జీవించే ఒక నిరీక్షణ కలిగిన వారంగా నీవు నేనున్నా. So we read from 1 Corinthians chapter 15, 55 onwards. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55 నుంచి మన వాక్యాన్ని చదివాం కదా. Jesus defeated death and sin when he rose from the dead. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని తిరిగి లేచినప్పుడు, అంటే ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయన పాపం మీద మరణం మీద విజయాన్ని సాధించారు. Romans chapter 5 verse 19 says, రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తున్న మాట ఏంటంటే, through one man's disobedience many were made sinners. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. So also by one man's obedience many will be made righteous. ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. So the first man Adam disobeyed and brought sin and curse in this world. మొదటి మానవుడైన ఆదాము అవిధేయుడై ఈ లోకానికి శాపాన్ని తీసుకొని వచ్చాడు. Sin and death in this world. ఈ లోకానికి పాపాన్ని మరణాన్ని తీసుకొచ్చాడు. But the second Adam, Jesus Christ, and he defeated that sin and death and gave you victory. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ఆ పాపం మీద మరణం మీద ఆయన విజయాన్ని సాధించి మనకు గొప్ప విజయాన్ని చేకూర్చాడు. One Eve brought sin in this world. Second Eve, Mary, brought son into this world. మొదటి హవ్వగా ఉంటున్న మరి అవ్వమ్మ ఈ లోకానికి పాపాన్ని తీసుకొని వస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగా ఉంటున్న మరియా ఆమె ఈ లోకానికి రక్షకుని అందించింది. So through that Rakshakadu, you are victory. ఆ రక్షకుని ద్వారా మనకు విజయం పొందుకోగలుగుతాం అన్నమాట. Genesis chapter 1:26. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో God created Adam and Eve దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు in his own image తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. and gave him authority to rule over all the animals and all the creation. తన సృష్టి అంతటి మీద కూడా అధికారాన్ని ఆధిపత్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. And అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చాడు. He has given authority to rule over everything. సమస్తం మీద ఏలే ఆధిపత్యాన్ని అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. Because God made him as his son. ఆ కుమారునిగా దేవుడు తనను చేసుకున్నాడు. Son and daughter. అంటే కుమారుడుగాను కుమార్తెనుగాను స్వీకరించాడు. God's original plan was that man and woman, they will rule all over the earth. వింటున్నారా? గమనించండి, దేవుని యొక్క సృష్టి ఆరంభంలోనే ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు నరులను అంటే పురుషుని స్త్రీని చేసి వారిద్దరు కూడా భూమిని ఏలేటట్టుగా ఉంచడానికి చేశాడు. After creating Adam and blew his breath in him, and then he said, you are going to be like me. దేవాతి దేవుడు నరుని మరి మంటితో తయారు చేసి నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు అతను జీవాత్మ అయ్యాడు. అప్పుడు ఇది నీవు నాగులాగా ఉంటావు, మరి అలాంటి శక్తిని అధికారాన్ని కలిగి ఉంటావు అని చెప్పాడు. God was so happy, he resembles him. దేవుని లాగానే ఉన్నాడని చాలా సంతోషించాడు His తండ్రి face దేవుడు. is, his smile is like him, his eyes are like him, his ears are like him, his body stature is like him. సమస్తం కూడా దేవుని వల్లనే. ఆయన కళ్ళు గాని, ఆయన ముఖం గాని, ఆయన దేహం గాని, ఆయన ఆకారం గాని సమస్తం కూడా అలాగే ఉన్నట్టుగా ఆయన చూసి So సంతోషించాడు. God said, I created everything, now you rule the earth, I will rule heaven. ఇప్పుడు మనిషితో దేవుడు అంటున్నాడు, ఇదిగో భూమి అంతటిని సృష్టించాను, ఇదిగో నువ్వు ఏలాలి ఈ భూమి అంతటిని కూడా, ఈ సృష్టి అంతటిని కూడా నువ్వు ఏలాలి, పరలోకాన్ని నేను ఏలుతాను అని దేవుడు చెప్పాడు. But what did Satan did not like this? Satan was waiting for an opportunity. వాస్తవానికి ఈ సంగతి సాతానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఈ నాశనం చేయాలి సంబంధాన్ని అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. As Lucifer in heaven, he wanted to be high throne above God. ఒకప్పుడు అతడు లూసిఫర్ పరలోకంలో దేవదూతగా ఉండి ఉన్నాడు, కానీ దేవునికి పైగా ఉండాలనే ఒక దుష్ట ఆలోచనను బట్టి దేవాతి దేవుడు అతన్ని భూమి మీదకి తన్నివేశాడు. So he thought, what I lost, he should not enjoy. ఏదైతే
నేను కోల్పోయాను, ఏదైతే నేను పోగొట్టుకున్నానో ఆ పోగొట్టుకున్న వాటిని మనిషి పొందుకోవడానికి వీల్లేదు అని తలంచాడు. Yeah, he was waiting for an opportunity to grab, steal everything from that man. ఆ మనిషికి దేవుడు ఇచ్చిన ప్రతి విధమైన విషయాలన్నింటినీ కూడా దొంగిలించడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు సాతానుడు. Then Genesis 3, he approached Eve. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అవ్వను సంప్రదించాడు ఈ యొక్క సాతానుడు. It is easy to deceive women than men. చూడు, పురుషుల కంటే స్త్రీలను మరి మోసంలో పడవేయడం చాలా సులువుగా అవుతుంది. Even today in your home, a wise woman builds the house and Satan is, trying to disturb the relationship and break the family. ఇలా గమనించండి, ఈ రోజు కూడా మరి కుటుంబాల్లో మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, అయితే సాతానుడు ఆ ఇల్లు కూల్చివేయడానికి కొరకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి. We see in Genesis chapter 3 that Adam was with her. Satan tempted her. మనం ఇక్కడ చూసినట్లయితే అవ్వను సర్పము లేక సాతానుడు శోధించినప్పుడు ఆదాము అక్కడే ఉన్నాడు, With her. ఆమెతోనే ఉన్నాడు. And he was tempting her and she ate the fruit and gave it to her husband. He also ate. మొదట ఆమె శోధించబడి ఆ పండు తిని తన తర్వాత తన భర్తకు లేక ఆదాముకు ఆ పండునిచ్చింది తినడా. This is how sin and curse and poverty and all the problems in this world came. ఈ రీతిగా మనం గమనిస్తే ప్రియులారా, మరి పాపం, శాపం ఇంకా ఇవన్నీ కూడా లోకంలో సంక్రమించే వచ్చేసాయి. Satan took over all the power, all the authority, all the kingship, everything that God gave to Adam, he took over. దేవుడు ఆదాముకి ఇచ్చిన ప్రతి విధమైన ఆధిపత్యం, అధికారం, ఆధిక్యత, ఏదైతే ఏలే తత్వం ఉందో అదంతా కూడా సాతాను చేతుల్లో పెట్టేశాడు ఆదాం. Till then Satan was ruling the world. అప్పటి నుంచి ఇక సాతానుడు మరి ఏలడం మొదలు పెట్టాడు Even భూలోకాన్ని. today Satan is ruling, but we are not under Satan's power. ఇప్పటికి కూడా సాతానుడు ఏలుతున్నప్పటికీ కూడా మనం సాతాను కాడి కింద, అధికారం కింద లేమో అని గుర్తించాలి. Thank God for sending his son. తన కుమారుని యేసుక్రీస్తును దేవుడు లోకానికి పంపించాడు. దేవునికి Jesus వందనాలు. Christ crushed the head of Satan. యేసుక్రీస్తు ప్రభు సాతాను యొక్క తలను చితుకుదొక్కాడు. Now for us, no, you need not be afraid because Satan has no brain, no thinking capacity. సాతానుడు ఆలోచించే శక్తి సామర్థ్యాలు వాడికి లేవు, వాడి బుర్ర పని చేయట్లేదు. తలను చితుకుదొక్కాడు గనుక వాడు ఆలోచన చేయలేడు. చెప్పండి ఆయన బుర్రా, వాడి బుర్ర ఐ లైక్ ఇట్. బుర్రా పని చేయట్లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్. వాడి బుర్ర పని చేయట్లేదు. ఓన్లీ ద బాడీ, మేబీ లిటిల్ టైల్ ఈస్ వాగింగ్. తోక ఊపుతున్నాడు అంతే, శరీరం కదిలిస్తున్నాడు అంతే. But some Christians are so afraid of Satan. కొన్నిసార్లు క్రైస్తవులైన వారు కూడా సాతానికి భయపడిపోతారు. Some pastors also give so much importance to Satan and he thinks he is a VIP in the church. ఆ పాస్టర్లు కూడా కొంతమంది సాతాన్ని భలే చెప్పేస్తా ఉంటారు, అతడే గొప్పోడు అన్నట్టుగా మరి విఐపి చేసేసి ఆ విషయాలే చెప్తా ఉంటారు ఎక్కువ. In Colossians chapter 2:14, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో Jesus crushed his head and made him weaponless and made him a public spectacle. యేసు క్రీస్తు ప్రభు సాతాని తలను చితకదొక్కుట ద్వారా నిరాయుధునిగా చేసి బహాటముగా వేడుకకు కనపరిచినట్టుగా రాయబడి. Yeah, he had a parade, like weaponless and nothing. ఏ విధమైన ఆయుధాలు లేకుండా ఇక ప్రజలందరి మొదట తీసుకొని వచ్చి, ఇదిగో వీడు ఇప్పుడు ఏం చేయలేడు, వీడి దగ్గర ఆయుధాలు లేవు, ఇప్పుడు నిరాయుధుడిగా ఉన్నాడు అని ప్రజలందరికీ బాహాటంగా చూపించేశాడు అతని ఓటమి. Yeah, on the cross you are stripped of all the authority, all the power, all the weapon, everything is given to the church body of Christ. ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించుట ద్వారా సాతాను దగ్గరున్న ప్రతి ఆయుధములన్నిటిని కూడా తీసేసి సంఘానికి ఆయుధాల్ని, అధికారాన్ని, ఆ శక్తిని దేవుడు అప్పగించాడు. If Jesus is the head of the church యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు సంఘానికి శిరస్సు అయ్యాడు. and we are the body of Christ. గమనించండి, మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క If శరీరం. Jesus crushed the head, we body has to crush the body of Satan. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆ సంఘానికి ఆయన శిరస్సు అయితే సాతాను శరీరాన్ని మనం చితకదొక్కాలి సంఘముగా. Yeah, devil should be afraid of you, not you are afraid of మీరు devil. దయ్యానికి భయపడొద్దండోయ్, దయ్యమే మిమ్మల్ని చూసి భయపడాలి. Because Jesus took off all the authority, power, key, everything and given to the church. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని కూడా మరి ముగించేసి సంఘానికి ప్రతి అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఏలే తత్వాన్ని మన చేతికి How అప్పగించాడు. many of you understood? How many of you are happy that Jesus gave you victory over sin and death? యేసుక్రీస్తు ప్రభు మరణం మీద, పాపం మీద విజయాన్ని సాధించి సమస్తాన్ని మనకు తిరిగి అప్పగించాడని ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? Bible says in Romans 3:10, there is no one righteous. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు ఎవరు లేరు. But
Jesus made us righteous through the blood and given us victory over sin and sickness and death and poverty. యేసుక్రీస్తు ప్రభు కలువరిలో మరణించడం ద్వారా మరి పాపాన్ని, పేదరికాన్ని, నరకాన్ని, సమస్తమైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని అంతా కూడా మరి తీసివేసి మనకు సంఘానికి ఇచ్చి మనకు క్రీస్తు ప్రభు కృప చేత మనకు విమోచన కలిగజేశాడు. How did he get victory over sin? పాపము నుండి ఏ విధంగా విడుదల పొందుకున్నామా? When you confess your sin by grace and through faith, you are saved. విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షించబడి ఉన్నామనే సంగతి మనం విన్నాం కదా. Just confess your sin and the Lord will forgive and forget. నీ పాపముల్ని ఒప్పుకునే యెడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక నీ ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తాడు. 1 John chapter 1:9 says, మొదటి యోహాను పత్రిక 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. when you confess your sins, God is just and faithful to forgive నీ you. పాపముల్ని ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక నీ ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రులుగా చేస్తాడు. Till 1992, I used to confess to a priest every week. 92వ సంవత్సరం వరకు కూడా నేను మరి ఒక యాజకునికి, ఒక ప్రీస్ట్ కి నా తప్పులు ఆయన దగ్గర ఒప్పుకునేది. Yeah, every day we go to church and say mass, and Saturday once a week we confess to that priest. ప్రతిరోజు మాస్ కు వెళ్ళినప్పుడు కూడా ప్రతి శనివారం మరి ఆ సమయంలో యాజకుని దగ్గరికి లేకపోతే ఆ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి నా తప్పులన్నీ కూడా ఒప్పేసుకునేదాన్ని. And after that one day I will be very holy. ఒక రోజు మాత్రం చాలా పరిశుద్ధంగా ఉంటా. Second day little more. రెండో రోజు కొంచెం పర్వాలేదు. And third day I forget everything again. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాను, మళ్ళీ అన్ని మర్చిపోయి మళ్ళీ చేసేది ఏదో చేస్తాను. This is how it happened till 1992. 92వ సంవత్సరం వరకు కూడా అలాంటి పరిస్థితి నా జీవితంలో ఉండేది. So I'll be confessing sin and doing sin, confessing sin, and till death that will be like that. పాపంలో ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం, ఒప్పుకోవడం, మళ్ళీ చేయడం, అలాగే మరణం వరకు జరుగుతూనే ఉంటది. But I went studied the word of God. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నేను చదివానో, When you confess your sins to God, Jesus is the mediator. He will forgive and wash away your sins. నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు గనుక ఆయన ద్వారా మనం పాపములు ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి, పాపం నుండి మనల్ని పవిత్రులుగా When చేస్తాడు. we came to know the truth, I and my husband held my hand, went into our bedroom. We knelt down and said, Lord, we are sorry. Both of us held the hand and we confessed and got rid of the sin once for all. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మేము గ్రహించామో, ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే ప్రభు మాకు అనుగ్రహించాడో, ఆ సమయంలో మరి నేను నా భర్త గారు ఒకరినొకరు చేయి పట్టుకొని మా పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నీ పాపములు క్షమించండి, మీ దగ్గర మేము యథార్థంగా ఒప్పుకుంటున్నాం అని చెప్పి మరి చెప్పడం దేవుని దగ్గర జరిగింది. That brought me before you today. ఈ రోజు నేను ఇలాగ నిలబడడానికి కారణం ఆ రోజు ప్రభు దగ్గర మా పాపాలు మేము ఒప్పుకోవడమే. What about you? ఈ రోజు మీ సంగతి ఏంటి? Have you confessed your sins to నీ Almighty పాపములు God? సర్వశక్తి గల దేవుని ఎదుట నీ ఒప్పుకున్నావా? So Jesus has given victory over sin and death, and you should not be under the bondage of sin anymore. ప్రియులారా, పాపము నుండి, మరణం నుండి ఆయన గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు గనుక ఇంకా ఆ దాస్యపు కాడి కింద నీవు ఇంకా ఉండాల్సిన అవసరం లేదు అని వాక్యం చెప్తుంది. Brother, I tell you, throw away that alcohol bottle. ప్రియ సహోదరుడా, ఈ మాట గమనించండి. నీవు తాగుతున్న ఆ త్రాగుడు, మత్తు, ఆ బానిసత్వం, ఆ యొక్క బాటల్ పడేసే Come right now. ప్రభు దగ్గరికి రా. In the name of Jesus. ప్రభు యేసు I నామములో speak deliverance upon everybody. ప్రతి ఒక్కరి మీద విడుదల ప్రకటిస్తున్నా. I speak every addiction be gone in the name of Jesus. యేసు నామములో ప్రతి విధమైన ఆ యొక్క చెడు వ్యసనాలు తొలగిపోవును. Those who are under the bondage of sin, let them be freed. ఓ పాప బంధకాల్లో ఉన్నవారు యేసు నామములో విడుదల పొందుకొందురుగా. Those who are under the bondage of death, let them come out and come into life. మరణ బంధకాల్లో ఉన్నవారు యేసు నామములో విడిపించబడి వారు స్వతంత్రులుగా వారు విడిపించబడుదురుగా. Let everybody be healed and delivered in the name of Jesus. యేసు నామములో ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల కార్యాలు జరుగునుగా. I speak healing. స్వస్థత ప్రకటిస్తున్నా. I speak deliverance. విడుదల I ప్రకటిస్తున్నా. speak blessing. ఆశీర్వాదం I speak ప్రకటిస్తున్నా. anointing. అభిషేకం In ప్రకటిస్తున్నా. the name of Jesus. యేసు నామములో Come on, raise your hand and చేతులు receive. పైకెత్తి దేవుడిచ్చే స్వస్థత, విడుదల, The అభిషేకం Lord is పొందుకో. in your room. ప్రభు మీ గదిలో ఇప్పుడే The వచ్చి Lord is in your car. ప్రభు మీ కారులో Wherever ఉంటున్నాడు. you are listening. మీరు ఏ స్థలంలో ఉండి The Lord is కూడా near you. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. Brother, sister. ప్రియ సహోదరి, You should సహోదరుడా, never be under the bondage of Satan. నువ్వు సాతాను కాడి క్రింద ఉండడానికి You should వీలే. never be under the bondage of sin. పాపము కాడి కిందని ఉండడానికి వీలే. Just know what Jesus has accomplished for you on the cross. నీ నిమిత్తమై కలవరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు చేసి ముగించిన కార్యాన్ని మీరు గ్రహించి You are no more under తెలుసుకుందురుగాక. the threat of devil. ఓ సాతాను యొక్క భయం క్రిందని ఉండక్కర్లే. Devil should be afraid of you. సాతానుడు నిన్ను చూసి భయపడాలి. Every sickness is underneath your ప్రతి feet. రోగం నీ పాదముల క్రింద ఉంది. Every curse is broken. ప్రతి శాపం విరగొట్టబడింది. Every poverty is ప్రతి removed. పేదరికం తొలగిపోతుంది. Jesus has, nailed your sin on the cross. కలవరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు నీ పాపాన్ని మేకులతో Jesus కొట్టివేశాడు. nailed your sickness on the నీ cross. రోగాన్ని శిలువలో మేకులతో Jesus కొట్టివేశాడు. nailed your poverty on నీ the cross. పేదరికాన్ని శిలువలో మేకులతో Jesus కొట్టివేశాడు. nailed your curse on the నీ cross. శాపాన్ని శిలువలో మేకులతో కొట్టివేశాడు.
దయచేసి Come on, I want you to receive. దయచేసి ఇప్పుడే పొందుకోండి దేవుని బలమైన Lift శక్తి మన both మధ్యలో. hands. రెండు చేతులు పైకెత్తండి. The Lord is touching you. ప్రభు మిమ్మల్ని The తాకుతున్నాడు. Lord is touching ప్రభు you. మిమ్మల్ని The తాకుతున్నాడు. Lord is giving you ప్రభు freedom. మీకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. Raise your hand and say, చేతులు పైకెత్తి చెప్పండి మాట. Father, thank you. తండ్రి నీకు వందనాలయ్యా. Thanks be to God. ప్రభువా మీకు వందనాలు Thanks be చెల్లిస్తున్నాను. to God ప్రభువా నీకు who వందనాలు. has given us victory through our Lord మా Jesus ప్రభు Christ. యేసుక్రీస్తు మూలముగా మాకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. Come on, clap your hands and గట్టిగా receive. చప్పట్లు కొట్టి పొందుకోండి. దేవుడు Clap your ఇచ్చే hands and స్వస్థత. receive. దేవుడు ఇచ్చే స్వస్థత విడుదల I'm పొందుకోండి. believing God is working in you. దేవుడు మీ పక్షంగా కార్యం I believe చేస్తున్నాడు. miracle is happening. అద్భుతాలు I జరుగుతున్నాయని believe చూస్తున్నాను. deliverance is విడుదల happening. కార్యాలు జరుగుతుండని One చూస్తున్నాను. brother in Chennai, చెన్నైలో ఉన్న ఒక I సహోదరుడు see you are under addiction. మీరు ఎన్నో చెడు వ్యసనములతో Come on, బాధిస్తున్నారు. throw away your bottle. విడిచిపెట్టు ఆ బాధను Throw away విడిచిపెట్టు. your dirty habits. ఆ చెడు వ్యసనముల నుంచి పడవేయ్. Some are divorced. కొంతమంది విడాకులతో ఉంటున్నారు. I pray that they'll come together. దేవుడు వారు కలుపునుగా కని ప్రార్థన Every చేస్తున్నారు. Satan's work is ప్రతి condemned. సాతాను యొక్క కార్యము లయపరచబడును గాక. Cancelled in the name of యేసు Jesus. నామములో క్యాన్సల్ అవును గాక. We receive victory, Lord. జయాన్ని మేము పొందుకుంటున్నాం. We give you all glory, సమస్త Lord. మహిమ నీకు చెల్లిస్తున్నాం. You take all glory సమస్త మహిమ మీరే for the miracle పొందుకోండి. you are doing అద్భుతాలు or జరిగిస్తున్నారు. touching the lives of ప్రజల people. జీవితాలు తాకుతున్నందుకు వందనాలు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. God ఆమేన్. bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును Come on, pick గాక. up your phone. మీ ఫోన్ తీసుకొని చెప్పండి. I am seeing in the spirit. ఆత్మలో నేను గ్రహిస్తున్నాను. brother? ఎస్ అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించి ఉన్నాడు. ఇప్పటికే మీ జీవితంలో దేవుడు ఇప్పుడే జరిగించాడు. పునరుద్ధాన శక్తి మీ జీవితాల్లో దేవుడు ప్రవహింపజేశాడు. మీరు విశ్వాసంతో నమ్మి మీరు సాక్ష్యం చెప్పండి, తెలియజేయండి. హల్లెలూయా. Live every day in the resurrected power of Jesus. ప్రియులారా గమనించండి, ప్రతి దినం కూడా పునరుద్ధాన జీవంలో మీరు నడవండి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను,
ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.